ఇప్పుడు మీ వయసు ఎంత అండి? నా వయసు 74 అండి. 74 అంటే రిటైర్ అయిపోయి రిటైర్ అయిపోయి 18 ఏళ్ళు అయిందండి. అంటే ఏం చేసేవారండి ఇంతకుముందు? 2006 నేను ఆయుర్వేద హాస్పిటల్లో ఆయుర్వేద కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేశానండి. Hmm. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేశాను. Hmm. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేశాను. ఆ రకంగా నేను ఒక 100 మంది ఎండి డాక్టర్లను తయారు చేయగలిగాను. నా అదృష్టం భారతదేశం మొత్తం వాళ్ళు ఉన్నారు. అందరూ వారి వారి వృత్తుల్లో వాళ్ళు చాలా హాయిగా ఉన్నారు. ఎప్పుడన్నా అవసరం వస్తే ఇవాళకి నాకున్న అదృష్టం మళ్ళీ ఈ ఆసేతు హిమాచలం ఉన్న డాక్టర్లందరూ అప్పుడప్పుడు ఫోన్ చేసి దానికి ఏం మందు దీనికి ఏం మందు అని అడుగుతుంటారు. నాకు చెప్పడంలో సరదా ఎక్కువ ఉండి నేను చాలా సరదాగా ఫీల్ అవుతాను. అలా నేను ఎప్పుడు నా వృత్తిలో నేను ఎప్పుడు వైద్యాన్ని ఎప్పుడు దాచిపెట్టుకోలేదు. నేను అన్ని బయటపెట్టి పిల్లలకు సహాయం చేయడం, పిల్లలకు నేర్పడం అనేది నా ప్రవృత్తి మొదటి దగ్గర నుంచి. గవర్నమెంట్ ఆయుర్వేద హాస్పిటల్లో ఎర్రగడ్డలో గవర్నమెంట్ ఆయుర్వేద హాస్పిటల్ ఉంది. అందులో నేను ప్రొఫెసర్గా రిటైర్ అయిపోయినాను. అంతకుముందు 7-6 సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేశాను. మెడ్రాసు, విజయవాడ చోట్ల. అది పరిశోధనా సంస్థ సెంట్రల్ గవర్నమెంట్లో. అది అయిన తర్వాత ఇక్కడికి స్టేట్ గవర్నమెంట్ కోసం వచ్చాను. నేను గ్రాడ్యుయేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో చేశానండి. అప్పుడు మాకు హైదరాబాద్లో కాంపోజిట్ ఏపీ స్టేట్లో 3 కాలేజీలు ఉండేవండి. హైదరాబాద్లో ఒక కాలేజీ, వరంగల్లో ఒక కాలేజీ, విజయవాడలో ఒక కాలేజీ. 3 కాలేజీల్లో ఫైనల్ ఇయర్లో మెడిసిన్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఉంటారండి. 3 ఉంటారు. ఒక్కో కాలేజీలో ఒక్కో ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ ఫస్ట్ వచ్చిన వాళ్ళ 3కి కలిపి మళ్ళీ ఇంకో ఎగ్జామ్ పెడతారండి. అప్పుడు స్టేట్ గోల్డ్ మెడల్ ఇస్తారు. స్టేట్లో ఉన్న కాలేజీల్లో అందరికీ ఫస్ట్ వచ్చిన వాళ్ళు లెక్క. 1970లో నాకు స్టేట్ గోల్డ్ మెడల్ వచ్చింది. 3 కాలేజీల్లో ఫస్ట్ వచ్చాను నేను. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గోల్డ్ మెడల్ నాకు ఉంది. అట్లా భగవంతుడు అట్లా అనుగ్రహించాడు. తర్వాత ఇంకా ఆ గోల్డ్ మెడల్ పేరుతో ఉద్యోగాలు, సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం, స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగం, ప్రొఫెసర్ ఉద్యోగం అని చేశాను. ఇవాళకి నేను ఆయుర్వేద వైద్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటానండి. నేను ఇప్పటికీ ప్రాక్టీస్ చేయటం మొన్న ఈ మధ్యన మానేశాను. మొన్నటి దాకా చేశాను. ఏదో భగవంతుడి దయ వల్ల చాలా మందికి జీవితాలు ఇవ్వగలిగాను. ధైర్యంగా చెప్పగలను, నేను ఇవ్వగలిగాను. ఎందుకోసం చెప్తున్నానంటేనండి, చేయకపోతే చెప్పలేము. రాముడు ఇట్లా అనుగ్రహించాడు. ఏదో కొంతమంది ఇదంతా నా గొప్పతనం కాదు, రామాజ్ఞ. ఆయన ఏదో నా చేత రామజోగి మందు ఇప్పిస్తాడు. రామజోగి మందు కొనరే అని రామదాస్ కీర్తన చెప్తాడు. ఆ కీర్తన చదివిన తర్వాత నాకు అనిపిస్తుంది, నేను ఇచ్చేది రామజోగి మందే. సైంటిఫిక్ ఇస్తానండి, నేను ప్రొఫెసర్ని. నేను ఇచ్చే మందు ఏదో చిట్కా వైద్యంను ఏదో వేసుకోండి చెప్పడం కాదండి. నేను ఇచ్చే ప్రతి మెడిసిన్ సైంటిఫిక్కే. ఎందుకోసం నేను ప్రొఫెసర్ని. సైంటిఫిక్ మెడిసిన్ సైంటిఫిక్గా ఇస్తాను. కానీ నాకున్న ఆధ్యాత్మిక జ్ఞానంతో దాన్ని రాముడికి లింక్ చేస్తాను. ఎందుకు లింక్ చేస్తానంటే అక్కడ కూడా ఇంకో విశేషం ఉంది. ఒక జబ్బుకి 10 రకాల మందులు ఉంటాయండి. ఏ మందు ఏ పేషెంట్కి ఇవ్వాలో వాడు దూరాలి మాలో. భగవంతుడు దూరితేనే దానికి అని నేను నమ్ముతాను. అందరు నమ్మకపోవచ్చు, నాకు సంబంధించిన విషయం కాదు అది. నాకు సంబంధించిన విషయం ఏంటంటే నా చేత రాముడు దూరుతాడు, ఇప్పిస్తాడు. నా గొప్పతనం ఏం లేదండి. బట్ అని చెప్పి శాస్త్రాన్ని మనం దాటిపోవట్లేదు. శాస్త్రాన్ని నమ్ముకొని శాస్త్రంలో చెప్పిన ఆధారంగా, కొటేషన్ ఆధారంగా, టెక్స్ట్ బుక్ ఆధారంగా, రెఫరెన్స్తో చికిత్స చేయటం. నేను ప్రొఫెసర్గా ఉన్నాను కాబట్టి నా ధర్మం ఉంది. ఆ ధర్మానికి ఎక్కడా విరుద్ధం రాకుండా శాస్త్రాన్ని నమ్ముకుంటూ, శాస్త్రకారుడు సత్యం వక్షించితే, సత్యమే చెప్పాడు వాడు శాస్త్రకారుడు, అబద్ధం చెప్పలేదు. వాడిని నేను నమ్మాలి. నాకు అంత శాస్త్రం ఇచ్చాడు వాడు, నేను నమ్మాలి. నేను 10 మందికి ఆదర్శం ఉండాలి. నేను ప్రొఫెసర్ని కాబట్టి నా దగ్గర చదువుకున్న పిల్లలు గట్టిగా ఉండాలి. ఉన్నారు గట్టిగా, నేను ధైర్యంగా చెప్పగలనండి. నా దగ్గర చదువుకున్న పిల్లలు చాలా గట్టిగా ఉన్నారు. త్రూఅవుట్ ఇండియా ఉన్నారు. అది నాకు వరం, రాముడు ఇచ్చిన ప్రసాదం, ఏమాత్రం సందేహం లేదు. రెజ్యునేషన్ సంబంధించి ఆయుర్వేదం లేదండి. ఏమండి రెజ్యునేషన్ అంటే బలం కోసం, అంటే వయసు పెరగకుండా ఉన్నాయండి. వయసు పెరగటం అనేది 2 రకాలండి. ఒకటి సహజం, ఇంకోటి మామూలుగా అసహజం. సహజంగా పెరిగేదాన్ని జర అంటారు. జర అంటే ముసలితనం అండి. సంస్కృతంలో జర అంటే ముసలితనం. ముసలితనం 2 రకాలుగా వస్తుంది మళ్ళీ. ఒకటి సామాన్యంగా వచ్చేది, ఇంకోటి కొనుక్కొచ్చుకునేది. తర్వాత సామాన్యంగా వచ్చే ముసలితనం వ్యాధి కాదు. మంచి పాయింట్ ఇది. సామాన్యంగా వచ్చే ముసలితనం వ్యాధి కాదు, అసామాన్యంగా వచ్చే ముసలితనం వ్యాధి. దీనికి ఆయుర్వేదంలో మంచి మాట ఉంది. ఏమిటంటే ఒక మందు ఉంది, ఆ మందు పేరు జరా వ్యాధి నాశనం. మందు అదండి. దాని అర్థం ఏమిటి? జరా అనబడే జబ్బుని
వ్యాధి అంటే జబ్బు కదా, అవును. జరా అనబడే వ్యాధిని తీసేస్తుంది అని అర్థం చెప్పుకోవాలి జరా వ్యాధి నాశనం అంటే. కానీ ప్రొఫెసర్గా నిశ్చితంగా పరిశీలించి ఆలోచిస్తే నాలాంటి వాడు జరానాశనం వ్యాధి నాశనం 2 రకాలు మాట్లాడతాం. నాశనం అనే మాట రెండింటికి అప్పలు చేస్తాం. ఏమిటి? జరానాశనం, వ్యాధి నాశనం. ఇందాక చెప్పాను మీకు, జరానాశనం అని అంటే ముసలితనం తొందరగా రాకుండా కాపాడేది జర. మీరు అన్న రిజర్వేషన్ వస్తుంది ఇక్కడ. దాన్ని ఆహారాలతో మేనేజ్ చేసుకోవచ్చు. వ్యాధి వచ్చిన తర్వాత మందులు వేసుకొని తగ్గించుకోవచ్చు. సో ఏంటి, ఆ పర్టికులర్ మొదట చెప్పిన జ్వరాలో మందులు అక్కర్లే, రెండో వ్యాధిలో మందులు కావాలి. ఇప్పుడు ఏమైపోతుంది, ఇప్పుడు రిజర్వేషన్ 2 రకాలుగా వస్తుంది. ఒకటేంటి, మందులతో మందులు లేకుండా. మందులు లేకుండా జ్వర తగ్గించడం ఒక లెవెల్, మందులతో జ్వర తగ్గించడం ఇంకో లెవెల్. మళ్ళీ ఇంకోసారికి రండి, మందు అంటే ఏమిటి? మందు మళ్ళీ 2 రకాలు, ఆహార రూప మందు, మందు రూప మందు. మందు 2 రకాలండి. ఆహార రూపంలో మందు ఉంటుంది, మందు రూపంలో మందు ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, అన్నం ఉంది, అన్నం తింటాం, బలం వస్తుంది, అది మందే ఒక రకంగా ఆలోచిస్తే. పండు ఉంది, పండు తిన్నాం, బలం వస్తుంది, అది మందే. తర్వాత మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావడం కోసం. గోధుమలు ఉన్నాయి, అది ఆహారం, అది మందని సహజంగా ఎవరు అనరు, కానీ మాకు మందు అది. ఎందుకోసం? ఆహార రూప ఔషధం అది. గోధుమల కంటే చాలా మంచి గొప్ప గుణం ఉంది శాస్త్రంలో. ఫ్రాక్చర్స్ అయితే తొందరగా యూనియన్ అవుతుంది గోధుమలు తింటే. గోధుమలు తింటే విరిగిపోయిన ఎముక తొందరగా అతుక్కుంటుంది, శాస్త్రం చెప్పింది ఇది. గోధుమలు తింటే బలం వస్తుంది, అన్నం మామూలుగా. సో ఇప్పుడు 2 రకాల గోధుమ ఏమైపోయింది, ఒకటి ఆహారం అయింది, ఇంకోటి ఔషధం అయింది. ఇట్లా మాకు ఆయుర్వేదంలో ఆహార రూప ఔషధాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏమైపోతుంది, ఆహారంతో ప్రాకృతికంగా వచ్చే జ్వరాన్ని ఆపుతాం, మందుతో జబ్బు వచ్చిన జ్వరాన్ని పోగొడతాం. అర్థమైంది తేడా మీకు? అన్నప్పుడు రిజర్వేషన్ 2 లెవెల్స్, సాధారణం అసాధారణం. ఏమైపోతుంది, మామూలుగా వచ్చే జ్వరాన్ని మేము వ్యాధి అనం, అసహజంగా వచ్చే జ్వరాన్ని మేము వ్యాధి అంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ జరా వ్యాధి అని ఎప్పుడు అంటాం అంటే, ఇప్పుడు చిన్నతనంలో వెంట్రుకలు తెల్లబడతాయి, ముసలితనం వచ్చినట్టే లెక్క. జరా వ్యాధి చూస్తున్నాం కదా. మరి కింద కూర్చుంటే లేవలేరు చిన్నతనంలోనే. ముసలితనంలో మోకాళ్ళ నొప్పులు వస్తాయి, 30 ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులు వస్తాయని కదా, వస్తున్నాయి, చూస్తున్నాం. తడువు నొప్పి వస్తుంది అంటే వెంట్రుకలు తెల్లబడటం, కంటి చూపు తొందరగా పోవటం, వెంట్రుకలు రాలిపోవడం, వెంట్రుకలు ముడతపట్టడం, చేతులు ముడతపట్టడం, ఇవన్నీ జర లక్షణాలు. ఇవన్నీ ఎక్వైర్డ్ జర, ఎక్వైర్ చేసుకుంటాం తిండితో. ఇట్లా ఆహారంలో రెజ్యువనేషన్ కోసం ఆహారం ఉంది, మందుల్లో రెజ్యువనేషన్ కోసం మందులు ఉన్నాయి. ఇది ఒక లెవెల్. మందుల్లో మళ్ళీ 3 రకాల మందులు ఉన్నాయి. ఒకటి కేవలం హెర్బ్స్, కేవలం మూలికలు. 2 కేవలం మెటల్స్, బంగారం, వెండి, వాటితో మందులు ఉంటాయి, సొండబస్సం అటువంటివి ఉన్నాయి. సో హెర్బల్స్, నెక్స్ట్ మెటల్స్. 3 హెర్బో మినరల్స్, అందులో 2 ఉంటాయి. ఫస్ట్ హెర్బో, రెండోది మినరల్, రెండోది హెర్బో మినరల్. అంటే 3వ ద్రవ్యాలు ఏముంటాయి, బంగారం ఉంటుంది, గోధుమలు ఉంటాయి. బంగారం ఉంటుంది, కరివేపాకు ఉంటుంది, బంగారం ఉంటుంది, పనగంటాకు ఉంటుంది, అది హెర్బో మినరల్. ఇప్పుడు ఏమైపోయింది, మందుల్లో హెర్బల్ డ్రగ్, మినరల్ డ్రగ్, హెర్బో మినరల్ డ్రగ్. ఇందాక మీరు చెప్పిన రెజ్యువనేషన్ 3తోనే మెయింటైన్ చేయొచ్చు. అవునండి. ఇంకోటి 3తో దేంతో మెయింటైన్ చేయాలి అనేది వైద్యుల యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. రెజ్యువనేషన్ చిన్న మందుతో ఇస్తే పోతుంది అనుకున్నప్పుడు ఏదో మేము గోధుమలు లాంటి మంది చెప్తాం. ఇప్పుడు పెరుగు, బెల్లం, ఇది చాలా మంచి పాయింట్ చెప్పాలండి. పెరుగు, బెల్లం ఉండి ఏం లేదండి అందులో, పెరుగులో బెల్లం వేసుకుని తినాలి. ఇది రెజ్యువనేషన్కి నంబర్ 1 డ్రగ్. ఇది చూడటానికి ఏదో చిట్కాలాగా అనిపిస్తుంది, చిట్కా కాదు సుమా, ఇది సైంటిఫిక్. నేను ప్రొఫెసర్ని, నేను ప్రతి చోట ఎందుకు ఆ మాట అంటున్నానంటేనండి, ఈ రోజుల్లో యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి, ప్రతి వాళ్ళు ఆయుర్వేదం మాట్లాడేవాళ్ళు. వంట చేసేవాళ్ళు ఆయుర్వేదం మాట్లాడుతున్నారు, ప్రవచనం చేసేవాళ్ళు మాట్లాడుతున్నారు, ముగ్గులు వేసేవాళ్ళు మాట్లాడుతున్నారు. నేను చూస్తున్నాను, మనసులో బాధేస్తుంది. ఆయుర్వేదం సూపర్ రోజుల్లో చింతపండు కొనుక్కోవడం కాదండి, సైంటిఫిక్ మెడిసిన్ అది. అందుకోసం నేను ఎన్నిసార్లు 10 సార్లు ప్రొఫెసర్ అంటున్నానంటే గొప్పతనం చెప్పుకోవడం కోసం కాదు, శాస్త్రం చెప్తాను. నేను శాస్త్రాన్ని నమ్ముకొని బతికే వాళ్ళు మేము మొదటి వాళ్ళు, అందుకోసం నేను ప్రొఫెసర్ని. శాస్త్రం చెప్పింది పెరుగు, బెల్లం తినమని.
ఇది చిట్కాకి చెప్పి కొంత వాళ్ళు ఆయుర్వేదం చెప్పింది అంటారు. ఇప్పుడు ఆయుర్వేదంలో ఎక్కడ చెప్పారు వాళ్ళకి ఏం తెలుసు, నేను చెప్తా ఎక్కడ దొరికారు. కాదండి, ఇప్పుడు ఏమైపోయింది, ప్రతి వాడు ఆయుర్వేదం చెప్పేవాడే. ఆ ఛానల్ చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. ఇప్పుడు పెరుగు బెల్లం రిజ్యుమినేషన్కి డ్రగ్ ఆఫ్ చాయిస్ అండి. కప్పు నిండా పెరుగు అంటే మళ్ళీ ఆవు పెరుగు, గేదె పెరుగు, ఏదైనా పర్లేదు. పెరుగు జనరల్గా ఏంటంటేనండి, ఇటువంటి వాటికి ఆవు పెరుగు కన్నా గేదె పెరుగు శ్రేష్టం. అంటే ఆయుర్వేదం అంటాడు కదా ఆవు, అట్లేం లేదు. ఆయుర్వేదం అంతే కేవలం ఆవే కావాలని ఏం లేదండి. గేదె పెరుగు గుణాలు గేదె పెరుగు ఉన్నాయి. అందుకని ఎందుకంటే ఎక్కువ మంది ఆవు మీదే చెప్తా ఎంతసేపటికి పాయింట్ ఏంటంటే శాస్త్రం తెలిసిన తర్వాత దేనికి ఉన్న ఇంపార్టెన్స్ దానికి ఇవ్వాలి. ఆవు పెరుగుకునే గుణాలు ఆవు పెరుగుకున్నాయి. బట్ ఈ పరిస్థితిలో శరీరానికి బలం రావాలంటే మాత్రం గేదె పెరుగే ఇవ్వాలి. గేదె పెరుగులో బెల్లం అంటే ఇప్పుడు గేదె పెరుగు తీయగా ఉండదు, తినే టైం పుల్లగా ఉండకూడదు. పుల్లగా ఉండే పెరుగు ఆయుర్వేదం ప్రకారం రక్తం తగ్గిస్తుంది. చూడండి ఎంత ఆయుర్వేదంలో వాడు ఋషి అంటే ఋషి. పుల్లగా ఉండే పెరుగు ఆయుర్వేదంలో రక్తం తగ్గిస్తుంది. తీయగా ఉండే పెరుగు బెల్లం వేసుకుని రక్తాన్ని పెంచుతుంది. ఎంత అబ్జర్వేషన్ చెప్పండి. పెరుగు తీయగా ఉంటేనట రక్తం పెంచుతుందట, పెరుగు పుల్లగా ఉంటే రక్తం తీసేస్తుందట. ఏమిటంటే అబ్జర్వేషన్. అందుకోసం వాడు తిక్కాలని 3 కాలాలు వాడికి తెలిసాడు. వాడు మనం 90% పుల్ల పెరిగే తింటున్నాం. ఇదంతా చెప్పేది ఏంటంటేనండి, మాకు పుల్ల పెరుగు మంచిది అని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ నేను చెప్పను. ఎందుకోసం, నా శాస్త్రం లేదు. కొంతమంది చెప్తారు పుల్ల పెరుగులో అది ఉంటుంది ఇది ఉంటుంది. మాకు ఏది ఉంటుందో మాకు అనవసరం, మాకు శాస్త్రం ముఖ్యం. మేము అనాలిసిస్ కోసం మేము వెళ్ళాల్సిన అవసరం మాకు లేదు. వెళ్ళాలంటే వెళ్ళేవాళ్ళు వెళ్తారు, నాకు సంబంధం. నా శాస్త్రం చెప్పింది పుల్ల పెరుగు తినొద్దని చెప్పింది. పుల్ల పెరుగు మంచిదని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. దానికి నా జవాబు లేదు నా దగ్గర. నా జవాబు ఏంటంటే, నా శాస్త్రం పెరుగు తీయగా ఉన్నప్పుడే తినమని చెప్తుంది, ఫ్రెష్గా ఉన్నప్పుడే. సో 11 గంటలకు మీరు పెరుగు తోడేసి 4 గంటలకు తోడుకుంటుంది మరి సాయంత్రం. అందులో కప్పు నిండా బెల్లం చల్లి స్పూన్తో తినేయాలి. ఎంత రిజర్వేషన్ వస్తుందంటే మంత్రం పెట్టినట్టు వస్తుందండి. మేము ప్రాక్టీస్లో చేస్తాం, చెప్తాం పేషెంట్లకు. వాళ్ళు అంటారు, సార్ అంత బాగానే ఉంది, ఇన్ని టానిక్స్ వేసాం, ఇన్ని మందులు వేసాం, ఇప్పటికి బలం రాలేదు. మీ పెరుగు బెల్లం తినమన్నా 40 రోజుల్లో పిల్లోడు ఎగిరి తిరుగుతున్నాడంటే నాకు గొప్పతనంగా శాస్త్రం ఏంటంటే దధి గుడం శాస్త్రం దధి గుడం మిశ్రమం ఇస్తే బలం వస్తుందని శాస్త్రం చెప్పాడు. ఇది సుశ్రుతుడు 3rd BC చెప్పాడు, ఇప్పటిది కాదు, 3rd century చెప్పాడు. మరి శాస్త్రాన్ని నమ్మాలి కదా. మేము నమ్ముతున్నాం, మేము శాస్త్రం ప్రాక్టీస్ చేస్తున్నాం, మేము ఫలితాలు పొందుతున్నాం అన్నప్పుడు మరి ఇప్పుడు కండిషన్ ఏంటంటేనండి, ఆ జరా కండిషన్ ఏమిటి, రిజ్యుమినేషన్ ఏ మందు ఇవ్వాలి, ఔషధంతో పోతుందా, మందేయాలా, మందేస్తే హెర్బల్ మందేయాలా, సరిపోతుందా, లేదు మినరల్ మందు వేయాలి. ఇంకోటి శాస్త్రం ఏం చెప్పింది ఏంటంటే, హెర్బల్ మందు 1st లెవెల్, మెటల్ లెవెల్ 2nd లెవెల్, హెర్బో మినరల్ 3rd లెవెల్. పేషెంట్ బట్టి సెలెక్ట్ చేసుకోవాలి, పేషెంట్కి ఏ మందు అవసరం, ఏ మందో చేయాలి. అప్పుడు పరిజ్ఞానం ఉన్నవాళ్ళం కాబట్టి మేము గోధుమలు ఇవ్వాలా, పెరుగు ఇవ్వాలా, బెల్లం ఇవ్వాలా, మందు ఇవ్వాలా, మందులో హెర్బల్ ఇవ్వాలా, మెటల్ ఇవ్వాలా, 5 లెవెల్స్ ఉంటాయండి మాకు. ఈ 5 లెవెల్స్లోనే వైద్యుల యొక్క గొప్పతనం అంతా బయటపడుతుంది. అప్పుడు గురు శిష్య పరంపర చాలా అవసరం. శిష్యుని కూర్చోబెట్టుకొని, అరే నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉందిరా, రెఫరెన్స్ ఆ టెక్స్ట్ బుక్లో ఇది చెప్పారా, ఇది చేసుకోరా, ఇది బాగుంటుందిరా అని చెప్తే బాగుంటుంది. అప్పుడు వింటారు, తగ్గుతుంది, తగ్గపోవటం లేదు.